వచ్చినా కొంచెం టైం కావాలి. ఓకే, అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరూ కూడా నా నమస్కారాలు. ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల పట్ల, ఒక ఉన్మాది పరిపాలనని మరిపించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల తెలుగుదేశం పార్టీ తన తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. పోలీస్ డీజీపీని కూడా హెచ్చరిస్తున్నాం. నేను అడుగుతున్న ఈరోజు డీజీపీని, కళా వెంకట్రావు గారు, ఆయన చేసిన తప్పేంటి? రాముడి తల నరికేస్తే, నేను అక్కడ ప్రోగ్రాం ఇస్తే, అది కూడా 5వ రోజు 29వ తారీఖున సంఘటన జరిగింది. 30 ఉంది, 31 ఉంది, 1 ఉంది. నేను 2వ తారీఖున ప్రోగ్రాం ఇచ్చాను. ముఖ్యమంత్రి 30వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. ఎందుకు ఆయనకి ఏమాత్రం కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని కానీ, దేవుళ్లపైన దాడులు అరికట్టాలనే ఆలోచన ఉంటే ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? మంత్రి వెళ్ళడు, ఎవ్వరూ వెళ్ళరు. నేను 2వ తారీఖున వెళ్ళిన తర్వాత ఎవరైతే A2 ఉన్నాడో ఆయన వస్తే ఈ డీజీపీ ఏ విధంగా, ఏ చట్టం కింద నువ్వు అలో చేశావు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడన్నా ఈ సాంప్రదాయాలు ఉన్నాయని అడుగుతున్న ఈ డీజీపీని. ఒక ప్రతిపక్ష నాయకుడు, వేరే పార్టీ లీడర్. నేను కూడా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశాను. 12వ సంవత్సరం ఇది నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను. గుర్తుపెట్టుకోవాలి మీరు. 25 సంవత్సరాలు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. 26వ సంవత్సరం ఇది. అంటే మీకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ధ్యాస లేదు. ఎవరు A2? కరుడగట్టిన ఒక నేరస్తుడు ప్రోగ్రాం పెట్టుకుంటే మీరు నేరుగా ఆ ప్రోగ్రామ్ని నాకంటే ముందొచ్చి అడ్డంకులు క్రియేట్ చేయడానికి మీరు చేస్తారా అని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నది డీజీపీని. ఇదేనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధానం అని అడుగుతున్నా. నేను పోతే అడుగడుగున నన్ను నిలవేస్తారా? లారీలు అడ్డం పెడతారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇష్టానుసారంగా చేసి నేను అక్కడికి రావద్దని మీ డిఎస్పీలు చెప్తారా? నన్ను నేరస్తుల్ని మీరు అలో చేసి మా ప్రోగ్రామ్ని మేము ముందు ప్రోగ్రామ్ ఇస్తే రాకూడదని అంత మునిపి అనేక సందర్భాల్లో అడ్డుపడ్డారు మీరు. పోలీసులు ఉండేది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానీ ప్రతిపక్షాలని అణచివేయడానికి కాదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రజల్లో తీవ్రమైన ఆవేశం వచ్చినప్పుడు పోలీసులు తోక జాడించే పరిస్థితి వస్తుంది. నిన్న అదే చేశారు. ఆయన చేసిన తప్పేంటని అడుగుతున్నా. సమాధానం చెప్పండి డీజీపీని. ఏదో మా ఇష్ట ప్రకారం చేస్తాం, మనుషులు చంపేసిన లెక్క పెట్టుకోం, దాడులు చేసిన లెక్క పెట్టుకోం, లేకపోతే మీ ఇష్ట ప్రకారం చేసి అణగదొక్కుతాం, కోర్టును కూడా లెక్క పెట్టుకోమని దారుణమైన కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. కోర్టులు చీవాట్లు పెట్టినా లెక్కలేదు, ప్రజలు చీవాట్లు పెట్టినా మీకు లెక్కలేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఏ రూల్ కింద ఆయన అరెస్ట్ చేశారు? రాముడి తల నరికేశారని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. దానికి మేము వెళితే మీరు అక్కడ ఈరోజు మీరు పెట్టిన కేసులు అయితే చూస్తూ ఉంటే సెక్షన్ 307, 327, 427, అదే మరిగా 506, 323, 120A డెడ్ విత్ 34 IPC. నేను అడుగుతున్నా, ఏ విధంగా IPC వచ్చింది ఇట్లా అడుగుతున్నా. ఇండియన్ పీనల్ కోడా, జగన్ పీనల్ కోడా మీరు అమలు చేసేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అని అడుగుతున్న డీజీపీని సమాధానం చెప్పాలి.
తమాషా అనుకోవద్దండి. ఈరోజు ఒకటే అడుగుతున్నా, ఇంత దారుణంగా మీరు చేసి ఇంతమందిని చంపిన తర్వాత కూడా మీకు కొంచెమైనా మానసికంగా మార్పు రాలేదని అడుగుతున్నా. మాట్లాడితే ఆ యూనియన్స్ బెదిరించి మా మీద స్టేట్మెంట్లు ఇప్పిస్తారా? నిన్న స్టేట్మెంట్ ఇస్తారు, మాకు పర్మిషన్ ఇస్తారు తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర. ఈరోజు మార్నింగ్ క్యాన్సిల్ చేసి మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారని అడుగుతున్నా. డీజీపీ ఏం చేస్తున్నారు? ధర్మ పరిరక్షణ యాత్ర చేసే హక్కు మాకు లేదా అని అడుగుతున్నా. ఆన్సర్ దిస్. ఎంతమంది అరెస్ట్ చేస్తారు? ఏం చేస్తారు మీరు? తమాషానా ఇది? తమాషాట్లాడద్దండి, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నేను చెప్పాను ఆ రోజు. అక్కడికి పోయినప్పుడు మళ్ళా కూడా చూస్తే ఇష్టానుసారంగా ఎవరిని పెట్టుకున్నారండి మీరు? ఎవరిని పెట్టుకొని చేస్తారు? నేను చాలాసార్లు చెప్పాను, అతను ఒక క్రిస్టియన్. వాస్తవం, నిన్న మొన్న క్రిస్టియన్ సంఘాల మీద నా మీద స్టేట్మెంట్లు ఇప్పిస్తారా మీరు? ఈరోజు ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయం. ఫోర్సబుల్ కన్వర్షన్ జరుగుతున్నాయి. ప్రవీణ్ చక్రవర్తి ఎక్కడున్నాడో చెప్పండి. యు ఆన్సర్ దిస్. అలాంటి వాళ్ళని మీరు వంతన పాడుతూ, నేను ఆ మాట కూడా చెప్పాను, ప్రజలకు సెంటిమెంట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదే మరి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడైనా సరే కళా వెంకట్రావు ఏదైనా వివాదం ఉందండి ఆయనకు? నేను అడుగుతున్న ఈ డీజీపీని. వివాదరహితుడు, చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి. ఎప్పుడు కూడా జీవితంలో వివాదాలు జొలుగుబోరు, పౌరుషంగా మాట్లాడరు. ఎవరన్నా ఉంటే కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండే వ్యక్తి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో మీరు ఒకసారి చూస్తే మనుషులు కూడా డొసైల్ పీపుల్. అలాంటి ప్రదేశంలో రాత్రి 9:30 అరెస్ట్ చేస్తారా మీరు? ఏమనుకున్నారండి? కనీసం ట్యాబ్లెట్ వేసుకుంటారని పర్మిషన్ ఇవ్వరా? 69 సంవత్సరాలు ఆయనకు. బీపీ ఉంది అలాంటివి ఉంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వరా? అరెస్ట్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే, ఒకసారి ఆ వీడియో చూపేయండి. ఈ 3-4 వీడియోస్ మీరు చెప్పినప్పుడు సమాధానం చెప్పాలి డీజీపీ. ఇప్పుడు నేను సమాధానం చెప్పను, పోలీసులను ఉపయోగిస్తానంటే మీ ఆటలు సాగవు. మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టండి, ప్రజలందరినీ జైల్లో పెట్టండి, అప్పుడు మీ ఆటలు సాగనిస్తాం. తమాషా అనుకోవద్దండి.
ఎక్కి వచ్చారండి వాళ్ళు. 15 బళ్ళు వరకు వచ్చాయంట. ఒక బస్ కూడా వచ్చిందంట. 300-400 మంది వరకు ఉంటారంట వాళ్ళు. వితిన్ సెకండ్స్ ఇంకా మాట్లాడనివ్వలేదు ఆయనకి. నాకు మెడిసిన్స్ ఉన్నాయి అని చూపిస్తున్నారు, చూపించనివ్వలేదు. నాకు హెల్త్ బాగాలేదు, ప్రాబ్లం ఉంది అని చెప్తున్నా వినకుండా ఇంకా పట్టుకొని వెళ్ళిపోయారండి. ఆయన ఎంటీ స్టమక్లోనే ఉన్నారు, వాటర్ కూడా తాగలేదు. అచ్చెన్నాయుడు గారిని పరామర్శించడానికి వేరే హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ పోలీసులు అనుమతి చెప్పారు. హాస్పిటల్కు 12గా వీళ్ళు వాళ్ళు మేజిస్ట్రేట్ పర్మిషన్ ఇస్తే తప్ప మేము అలో చేయడం వారు చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు గారిని, రామానాయుడు గారిని అందరినీ ఆపాడు అక్కడ తిరుపతి. తెలుసు. పాస్టర్ ప్రవీణ్కి కడపలో అకౌంట్ ఉంది సార్. ఎవరికి? పాస్టర్ ప్రవీణ్కి కడపలో అకౌంట్ ఉంది. మీరు ఈ వీడియో చూశారు. ఎంత దుర్మార్గం అండి. కళా వెంకట్రావుని అరెస్ట్ చేసిన విధానం, కేసు పెట్టిన విధానం. ఆ కేసులో ఏంటి, మేము అక్కడికి నేను వెళుతున్నానని కళా వెంకట్రావు గారు, నాతోనే అచ్చెన్నాయుడు వీళ్ళందరూ వచ్చారు. మమ్మల్ని అడుగడుగునా అడ్డం పెడితే మేము గ్రేట్ డిఫికల్టీలో మాకు ప్రోగ్రామ్ ఇచ్చాం, మీరు మమ్మల్ని పంపించాలని చెప్పి మేము వెళితే అప్పటికే అక్కడ చేరిన భక్తులందరూ ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయడానికి విజయసాయిరెడ్డి వచ్చాడు మేము వింటున్నాం. పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అక్కడ వాళ్ళు ఎవరో కోపం వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఇచ్చేస్తే దానికి కళా వెంకట్రావు పైన కేసులు పెడతారా? మీరేం చెప్పారు డీజీపీ గారు? నేను రాజధాని ఏరియాకి పోతే ఏమన్నారు మీరు? రాయి విసిరింది రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నాం, రాజధాని పేరిట మోసగించినందుకు అలా చేశామన్నారు. చంద్రబాబు కాన్వాయ్పై చెప్పులు విసిరింది రైతు. మీరు చెప్పిన స్టేట్మెంట్. రాజధాని ఏరియాలో నా పైన రైతులు చెప్పులు విసిరే పరిస్థితిలో ఉన్నారండి. ఏమనాలి మిమ్మల్ని? రాముడి తల నరికేస్తే అక్కడ వాళ్ళు కోపం ఉండదండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈరోజు మనం పాస్టర్ ప్రవీణ్ ఎంత వల్గర్గా మాట్లాడాడండి. ఎక్కడున్నా అండి ఇతను? డీజీపీ ఇంట్లో ఉన్నాడా? లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా? ఎందుకు ఈ రాయల్ ట్రీట్మెంట్? మమ్మల్ని రాత్రి వచ్చి అరెస్ట్ చేస్తారా? అచ్చెన్నాయుడిని తెల్లవారుజామున గోడలు దూకేమి యాంటీ సోషల్ ఎలిమెంట్సా మేము? నోటీస్ ఇవ్వరా మీరు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఏమన్నా చంపేశా మేము? ఇంకొక పక్కన నోటీసులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేసి ఈరోజు మనం చూస్తే ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. నిన్న దేవినేని ఉమాను చూశారు. పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్. కడాన కార్యకర్తలు అడిగారు ఏమి తప్పు చేశాడో చెప్పమన్నారు. పోలీసులకు సిగ్గనిపించడంలా ఒక బూతుల మంత్రి, ఒక రౌడీ మంత్రి ఏం మాట్లాడాడు? ఆ రౌడీ మంత్రి ఉమా ఇంటికొచ్చి కొడతాడంట, నన్ను చేస్తాడంట. అంటే ఏంటి నీ అహంభావం? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి.
నువ్వు మంత్రి అయినంత మాత్రాన ఉన్మాది మీకు సపోర్ట్ చేస్తున్నంత మాత్రం మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా మీరు? మీ దగ్గర దెబ్బలు తినడానికి ఉన్నాం మేము ఇక్కడ. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండేది మీ దగ్గర దెబ్బలు తినడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరు ఇష్టానుసారంగా ఒక అతను అయితే అక్కడ చూస్తే అనంతపూర్లో పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఇంటికి పోతాడా? పోలీసులు తలుపు తెరుస్తారా? సిగ్గు లేదా మీకు? ఐఎమ్ ఆస్కింగ్. ట్రస్ట్ పాస్ కాదా ఇది? డెకాయిట్ విధానం కాదా? ఆన్సర్ దిస్. అదే మొన్న ఒక ఎమ్మెల్యే ఎస్పీని ఇష్టానుసారంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే అడిగాడు ప్రభాకర్ రెడ్డి, బంధు ఆయన అడిగాడు. ఏమడిగాడు? మా ఇంటికి పోలీసులు తలుపు తీసి మీ ఇష్ట ప్రకారం చేస్తారా? నేనేమనుకున్నా నా మీద కేసులు పెడతారా? పోలీసులు అడ్డగించారని. ఒక ఎస్పీని తిట్టిన వ్యక్తి పైన మీరు కేసు పెట్టరా అని అడిగారు. సమాధానం చెప్పండి డీజీపీ గారు అడుగుతున్నా. యు ఆన్సర్ దిస్. దెర్ ఇస్ నో ఆన్సర్. అనుకుంటున్నాడు. నేను ఒక మాట చెప్పాను. ఒక డీజీ, ఒక హోమ్ మినిస్టర్, ఒక సీఎం ఒకే మతం వాళ్ళు ఉంటే ఏమవుతుందండి? డైరెక్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. మీరందరూ కలిసి కుట్ర బన్ని పద్ధతి లేని రాజకీయాలు చేస్తారా? నేను అడిగాను. నా పక్కనే ఉన్న కూర్చుని 3 సార్లు ఆలోచిస్తా. ఒకే మతం వాళ్ళు ఉన్నారా, ఒకే కులం వాళ్ళు ఉన్నారని. ఎందుకంటే ఇది ప్రజా జీవితం. మీ ఇష్టం కాదు. మీ ఇంట్లో ఉంటే మీ ఇష్టం. ప్రజలకు సేవ చేసేటప్పుడు ప్రజా జీవితం ఇది. 150 దాడులు జరిగాయి. 135, 125 దాడి రామతీర్థం, మళ్ళా 15 జరిగాయి. కడాన మా మీద కేసులు పెడతారా మీరు? అంటే దాడి చేసిన వాళ్ళపైన కేసు పెట్టరు. వాళ్ళ పట్టుకునే తెలివితేటలు మీకు లేవు, సమర్థత లేదు, లాలూచి పడతారు. మా మీద కేసులు పెడతారా మీరు? అడిగితే ఎవరిని బెదిరిస్తారు మీరు? ఏమనుకుంటున్నారు? అట్లాటగా ఉంది మీకు. ఏమనుకుంటున్నా అంటే డీజీపీ అనుకుంటున్నాడు ఇదేదో మోనార్క్ అనుకుంటున్నాడు. కాదు, చట్టాన్ని అమలు చేసే అధికారి మీరు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే అధికారి. ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి. అదే సమయంలో అందరినీ సమానంగా చూడాలి. మీ ఇష్ట ప్రకారం ఆ ఆఫీసులో ఒకడు కూర్చొని పెట్టుకొని ఆ సజ్జల ఎక్కడున్నాడు నాకు తెలియదు, అతను అనుభవం ఏంటి తెలియదు, వాళ్ళు పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం చేస్తారా? అరెస్ట్ చేయండి అందరినీ. ఆల్ లీడర్స్ని జైల్లో పెట్టండి, పబ్లిక్ని జైల్లో పెట్టండి, అందరిని చంపేయండి, చూస్తాం మేము. ఇలా నీతిమాలిన కార్యక్రమాలండి. ఈ పాస్టర్ ప్రవీణ్ అనే అతను, ఇతని కడపలో అకౌంట్ ఉంది. ఎందుకు రహస్య ఎంక్వైరీని అడుగుతున్నా? ఎందుకు రహస్యంగా చేస్తున్నారు మీరు? యు ఆన్సర్ దిస్. వీడియోలు లేవు, రికార్డులు లేవు. అంటే మీరు ఒక మతం పైన కక్ష కట్టినట్టు మీరు బిహేవ్ చేస్తూ ఉంటే నేను అడిగితే తప్పండి. తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పాం. అదే సమయంలో రాముడు తలదీసేసిన, దేవాలయాల పైన దాడులు జరిగిన, దేవుళ్ళ విగ్రహాలు ఇది చేసిన అడగకుండా ఉండాలనుకుంటున్నారా మీరు? నిన్న కూడా వైఎస్ఆర్ వీడే ముఖ్యమంత్రి నిన్న కూడా పెట్టాడు. ఏం పెట్టించారు? క్రిస్టియన్స్తో పెట్టించి నాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తారా? ఏం చెప్పాలండి మీకు? ఆ క్షమాపణ ఎవరు? క్రిస్టియన్ మతాన్ని రోడ్లోకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? యు ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దండి. ఒక ఉందాతనం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ప్రజా జీవితంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదు. నేను ఆ విషయమే చెప్తున్నా. ప్రజావేదిక విధ్వంసం చేసిన రోజుటి నుంచి ప్రారంభమైంది రాష్ట్రంలో విధ్వంసం. నేను విశాఖపట్నం పోతే ఇదే డీజీపీ, ఇదే పోలీసులు నాకు పర్మిషన్ ఇచ్చి రావద్దని అడ్డుపడతారండి మీరు? ఇది ఉన్మాదం కాదా మీకు? ఏమైంది అమెరికాలో? అక్కడ ఇట్లే అనుకున్నాడు ట్రంప్. అతనికి ఒక ఉన్మాదం, సైకో. ఆడ కూడా సైకాలజిస్టులు చెప్పారు ఇది సైకో బిహేవియర్ అని. అదే చేశాడు. ఆ దేశ ప్రజలు అతను ఇంటికి పంపించే పరిస్థితికి వచ్చారు. చరిత్రలో నీచుడిగా పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నిన్న పర్మిషన్ తిరుపతిలో ఇచ్చారు?
ఈరోజు ఎందుకు క్యాన్సిల్ చేశారు? యు ఆన్సర్ దిస్. అంటే నువ్వు చేసినంత ఏమి చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారా మీరు? ప్రజాస్వామ్యం లేదా? మీడియా పైన ఆంక్షలు పెట్టడం, వీళ్ళు చేసే దోపిడీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన ఇది పడిపోవడం, అపోజిషన్ వాళ్ళు బయట రానియకుండా చేయడం, బయట వస్తే వాళ్ళందరిని అరెస్టులు చేయడం, తప్పుడు కేసులు, ఒక్కొక్కరి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు. ఏమనుకుంటున్నారు మీరు? అందరినీ జైల్లో పెట్టడం చూస్తాను నేను. ఇంకా అందుకే అడుగుతున్నా, ప్రజలందరినీ ఒకటి అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి ఒక అయ్యన్న పాత్రుడు మీరు చూశారు, ఏంటి ఆయన చేసిన పని? వాళ్ళ తాత ఫోటో పెడితే ఆ ఫోటో తీసేసి ఈ ఫోటో తీసేసి అని అడిగితే నిర్భయ కేసు పెడతారండి మీరు? ఇంక దీనికి ఏమనాలి వీళ్ళందరినీ? అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నిన్న బుచ్చయ్య చౌదరి పిఏ ఏంటి అతను చేసింది? ఇక్కడ అపవిత్రం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రజలు ఆందోళన ఉన్నారు, ఇమీడియట్గా మీరు వచ్చి పోలీసులు యాక్షన్ తీసుకోమని చెప్పాడు. అదే పెట్టాడు. దానికి అతను అరెస్ట్ చేస్తారా మీరు? అంటే మీరు దేవాలయాలు, దేవుళ్ళ విగ్రహాలు మొత్తం ధ్వంసం చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోండి అలా? డీజీపీ గారు, యు ఆన్సర్ దిస్. మాకు హక్కు లేదా? అడిగే హక్కు లేదా? ఒక సిటిజన్ కొంత గుర్తుపెట్టుకోండి, ఒక అపోజిషన్ లేదనే విధానంగా మీరు పోతే మత విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు, మత సామరస్యాన్ని నాశనం చేసింది మీరు. 150 ఇన్సిడెంట్లు జరిగి ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వస్తే ఆ సమయంలో నేను ముందుకొచ్చా. నన్ను అడ్డుకొని తిరిగి మా వాళ్ళందరినీ కావాలని కేసులు పెట్టి మీరేదో చేయాలనుకుంటే మీ వల్ల సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. అందరూ సహకరిస్తేనే మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా హెచ్చరిస్తున్నాం, చరిత్రహీనులుగా మిగిలిపోవద్దండి. నేను ఒక మాట అన్నాను, యు ఆర్ ఎ క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్. ఎస్, ఐఎమ్ ఎ హిందూ. ఒక క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్గా ఉండి హిందూ దేవాలయాలు కాపాడే బాధ్యత నీకు లేదా? ఉన్మాదులు పెట్టి మా మీద దాడులు చేస్తావు నువ్వు. ఇలాంటి జరిగినప్పుడు నీకు బాధ్యత లేదా? ఎందుకు మాట్లాడవు? ప్రవీణ్ చక్రవర్తి ఎవరు? ఇలాంటి వాళ్ళు ఎంతమందిని పెట్టావు? ఏం చేశారు? యు ఆన్సర్ దిస్. మీ గవర్నమెంట్ కాదా ఈ రాష్ట్రంలో ఉండేది? ఎన్నిటిపైన చర్చ జరగాల, ఈ రాష్ట్రంలో చర్చ జరగాల. ఏదో 10 మందిని పెట్టి మా మీద ఉరికొల్పితే మేము భయపడిపోతాం అనుకుంటే అది మీ భ్రమ మాత్రం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చేసేదన్నీ తప్పుడు పనులు. మీరు చేసే తప్పుడు పనుల పైన పోరాడితే ఎక్కడికక్కడ మా మీద ఒత్తిళ్ళు. కనీసం ప్రజలేమనుకుంటారని కూడా భయం లేకుండా ప్రజలను కూడా భయభ్రాంతులను చేసి కార్యకర్తల్ని వేధించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. కానీ అది లాస్ట్ డే ఫర్ యూ. నిన్న మొన్న మీరు చూశారు, ఇదే పునరావృతం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఉమాని మీరు తీసకపోతే ఎన్ని పోలీస్ స్టేషన్లు పరిగెత్తారు, మీరు తిప్పారు. అదే మాదిరిగా ఎందుకు కళా వెంకట్రావు గారిని అరెస్ట్ చేశారు, ఎందుకు వదిలిపెట్టారు? ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో. అందుకే రాష్ట్రం అంతా ప్రోగ్రాం ఇచ్చాం. మా కార్యకర్తలందరికీ ఒకటే చెప్పాం, నాయకులందరికీ ఒకటే చెప్పాం, ప్రజల సహకారం తీసుకోమన్నాం. మేము పోరాడేది మా కోసరం కాదు, ప్రజల కోసం. ప్రజలకు జరిగే అన్యాయాలపైన పోరాడుతున్నాం. మొన్నే చూసాం నందం సుబ్బయ్య. ఏంటంటే ఆయన చేసిన అన్యాయం? ఎమ్మెల్యే అవినీతి బయటపెడితే అతి దారుణంగా ఎక్కడైతే ఇంటి జాగాలు ఇస్తామన్న ప్లేస్కి రమ్మని అతను చంపేస్తారా మీరు? ఇంకొక పక్కన మీరు ఒక పక్కన చూస్తే గురుప్రతాప్ రెడ్డి గండికోట్లో అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అతనే సపోర్టరే మాట్లాడితే ఎక్కడైతే సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేసిన ప్లేసులు ఆయన చంపేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. 150 దేవాలయాలపైన, దేవుళ్లపైన దాడులు చేశారు. మొన్నే జనసేన కార్యకర్త ప్రకాశం జిల్లాలో ఏంటంటే ఆయన చేసిన తప్పు? ఎమ్మెల్యే వస్తే ఏమంటే రోడ్డు బాగాలేదని అడిగాడు. అడగకూడదా? అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడితే అది హత్య, ఆత్మహత్య.
వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఎందుకంటున్నారంటే పుంగనూరులో ఒక ఎస్సీ ఆ రోజు మద్యం ధరలు పెరిగాయి, నాసిరకం పెట్టావని ముఖ్యమంత్రిని నిలదీస్తే ఒక వీడియోలో అతను అనుమానాస్పదంగా చనిపోయాడు. అది ఆత్మహత్య, హత్య ఇప్పటికి కూడా తేల్లా. ఆ ఫోన్ ఇప్పటికి కూడా బయట రాలా. మా వాళ్ళు ఆందోళన చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేశారు. తర్వాత ఫోన్ బయట పెట్టమంటే ఈ డీజీపీ బయట పెట్టడం. నేను అడుగుతాను, ఎందుకు బయట పెట్టలా? ఏంటి నీ లాలోచి? నేను ఆ రోజు ఇది జరిగిందంటే నాకు నోటీస్ పంపిస్తారు, అప్రూవ్ చేయమని. మీరు ఏం తమాషా అనుకుంటున్నారా? మీ దగ్గర చట్టాన్ని నేర్చుకునే పరిస్థితి నేనున్నానా? మీరు చట్టాన్ని అమలు చేయండి, జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి డీజీ గారు. ఈ డీజీపీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇతను నేను చూశాను, ఇతను మంచివాడే, అప్పుడెప్పుడు ఈ మారిగా లేడు. ఇప్పుడు ఆ పదవి కోసం సరెండర్ అయిపోయాడు. అదొద్దు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అధికారులందరూ విభేదించారు ట్రంప్ని, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ పదవి కాకపోతే ఇంకో పదవి వస్తుంది. ఈ పదవి కోసం కక్కుర్తిపట్టి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దండి. రాష్ట్రాన్ని నాశనం చేయొద్దండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, చట్టాలు శాశ్వతం. నిన్న మీరు చూశారు, ఢిల్లీలో రైతులు ఆందోళన చేశారు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యారు, 10 సార్లు డిస్కస్ చేశారు. నేను అడుగుతున్న ఈ ఉన్మాది ముఖ్యమంత్రిని, 400 ఒకరోజు అమరావతి పైన ఆందోళన, 40 రోజులు 50 రోజులకే అక్కడ ఇచ్చేసారే, 120 మంది చనిపోయారే. ఇక్కడ పిలవ్వా నువ్వు? మాట్లాడరా మీరు? మీకు కనపడవా ఇవన్నీ? కడాన కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తే 1.5 year ఈ చట్టాలు మేము అమలు చేయమని దిగొచ్చే పరిస్థితికి వచ్చారు. అది ప్రజల యొక్క ఒత్తిడి, ప్రజాభిప్రాయం. ప్రజల మీద అభిప్రాయం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరైనా తల ఒగ్గాల్సిందే. అది ప్రజాస్వామ్యం, అది ప్రజాస్వామ్య విజయం. నీ ఇష్ట ప్రకారం చేయడానికి కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు, ఏమైంది ఇన్సైడర్ ట్రేడింగ్? ఏం చెప్పావు? ఎన్నిసార్లు అడిగాను నేను? ఏం జరిగిందో చెప్పమన్నాను, ఎక్కడ చట్టం ఉందో చెప్పమన్నాను, ఎక్కడ జీవో ఉందో చెప్పమన్నాను. వాళ్ళే అడిగారు రైతులు. మేము అమ్ముకుంటాం, కొనుక్కుంటామండి, మీరు ఆంక్షలు పెడితే మా పిల్లల పెళ్ళిళ్ళు కావు, అటైతే మేము భూమి ఇవ్వమన్నారు. ఆ మాటే చెప్పాను, వాళ్ళదే చెప్పారు. ఎవరో కంప్లైంట్ చేయకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు మాట్లాడి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటావా నువ్వు? ఇన్సైడర్ ట్రేడింగ్ పదం ఉందా? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? పిచ్చోడి దగ్గర రాయి ఇచ్చి నీ ఇష్ట ప్రకారం చేస్తే అందరినీ ఇదే మరి అనుకుంటున్నాడు, బెదిరిస్తున్నాడు. చాలామందిని చూశాను నేను. కానీ ఇతను పులివెందల పంచాయతీ రాష్ట్రం అంతా అమలు చేయాలనుకున్నారు. కబద్దార్, గుర్తుపెట్టుకో. నేను ప్రజలకు కూడా హెచ్చరిస్తున్నా, నేను పోరాడేది నా కోసరం కాదు, నాకు అవసరం లేదు. తెలుగుదేశం పోరాటం మీకోసరం, మీ భావితరాల పిల్లల కోసరం. అతనేదో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టానుసారంగా చేస్తే మీరు కూడా దాన్ని చూసి ఎక్కడికక్కడ అయోమయంలో పడితే నష్టపోయేది ప్రజలే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఏ కుటుంబం అయినా సరే ఆనందంగా ఉండే పరిస్థితి లేకుండా పోయి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని పరిస్థితి వస్తూ ఉంటే ఇంట్లో ఎవరైనా సరే ఇంట్లో పడుకొని మనకేమీ జరగదు అనే పరిస్థితి లేని పరిస్థితి తీసుకొచ్చారు. అటు రాజకీయ నాయకుల్ని, ఇటు ప్రజల్ని, అందరినీ కూడా ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతూ, ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్నే గుడివాడ ఎస్ఐ విజయ్ కుమార్, ఇది కూడా ఒక మిస్టరీ, ఏమైంది తెలియదు. ఎందుకంటే ప్యాకాట్ ఆడేటప్పుడు ఇతను పోయి రైడ్ చేశాడు, ఆ పార్టీలో ఉన్నాడు, అతను ఆత్మహత్య. మొన్న గురిజాల్లో ఒక అతన్ని చంపేశారు, ఆయన ఫోన్ లేదు. ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తున్నారో డీజీపీ చెప్పాల్సిన అవసరం ఉంది. మేము క్వశ్చన్స్ వేస్తాం, నువ్వు సమాధానం చెప్పు. ఎన్ని తప్పులు చేశారో వాటికన్నిటి సమాధానం చెప్పండి మీరు. ఎందుకు చేయాలి? మీ విశ్వసనీయత ఏంటి అని అడుగుతున్నాం. మీరు విశ్వసనీయత ఉందా అని అడుగుతున్నాం.
ఇన్నేళ్లు సర్వీసులో మీకు నేర్పించిన పాఠాలేంటని అడుగుతున్నా. మీరు డీజీపీ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉండే వ్యక్తి ఇంత అమానుషంగా తయారు కావడం, కింది వాళ్ళని నిర్వీర్యం చేయడం, ఇది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. మీరు ఇప్పటికైనా మారకపోతే మీరు మారే వరకు ఈ పోరాటం ఆగదు. ఏమైనా పర్వాలేదు, ఎంతమందిని అరెస్ట్ చేసినా పర్వాలేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి డీజీపీని హెచ్చరిస్తున్నాం, హితవు పలుకుతున్నాం. ఆ పదవికి న్యాయం చేయమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా పోలీసులు చట్టం ఎవరికైనా సమానం కాబట్టి ఇలా తీసుకెళ్ళాము, ఆయన నోటీసులు ఇచ్చిన రెస్పాండ్ కాలేదు ఈ సెక్షన్ కింద అని చెప్పి జిల్లా ఎస్పీ అక్కడ సపోర్ట్ చేశారు. సేమ్ సెక్షన్ ఆ కేసులో మీ పేరు పెట్టారు, అలాగే అచ్చెన్నాయుడు పేరు కూడా పెట్టారు సార్. పోలీసులకు అడ్డంలే కదా. A2 ఇక్కడ సజ్జల ఈ ఉన్మాది ఏం చెప్తే చేయాలి కదా, చేయండి. విజ్ఞత ఉందా మీకు? కేసు రిజిస్టర్ చేయాల్సింది ఎవరిపైన అడుగుతాను నేను, ఎవరిపైన చేయాలి కేసు? నేను ఆ రోజు ప్రోగ్రామ్ ఇచ్చి అక్కడికి వచ్చాను. నేను ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఎన్నో రోజు ఇది 5వ రోజు మీరు పర్మిషన్ ఇచ్చి ఆమోదించారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను అడ్డం పడతారా మీరు? 2 గంటల ముందు అతను అలో చేస్తారా మీరు? యు ఆన్సర్ దిస్. కేసు అతనిపైన పెట్టాలా? అతనిపైన పెట్టడం పోయి మా మీద కేసు పెడతారా మీరు? యు ఆన్సర్ దిస్. అంటే నేను ఎక్కడ రాకూడదా? పెట్టు. ఎన్ని కేసులు పెడతావు పెట్టు, ఎన్ని రోజులు జైల్లో పెడతావు పెట్టు, ఏం చేస్తావు చెయ్యి, చూస్తాను. ఇంకా ఎందుకు నేను స్పందించాలని అడుగుతున్నా. నేను ఎందుకు స్పందించాలి? కేసు పెట్టాల్సింది ఎవరిపైన? మీరు మీ డ్యూటీ ఏంటి? నన్ను మీరు ప్రొటెక్ట్ చేయాలనా, నేరస్తులను మీరు ప్రొటెక్ట్ చేయాలనా? ఐఎమ్ ఆస్కింగ్ దట్ ఎస్పీ. నేను ఆ మాట అన్నాను ఎస్పీని కూడా. నేను రాముడు తలదీసి వెళ్ళాను. ఇంకో మాట కూడా ఎందుకు అంటున్నానంటే, మీరు ఒక యాంగిల్లో చూస్తున్నారు. ఆ ఎస్పీకి కూడా చెప్పాను నేను ఆ రోజు. ఎందుకు నేను వస్తూ ఉంటే అవతల వాళ్ళని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం పోయేసి నేను మూవ్ అవుతా ఉంటే నాకు వెనకాల ఎవరిని రానియకుండా నా యొక్క స్వాతంత్రాన్ని, ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తూ అడ్డం పడి అడుగడుగున పెడితే మీరు అందరూ చూశారు. ఆ రోజంతా పెద్ద టెన్షన్. అల్టిమేట్గా నేను అక్కడ రీచ్ అయ్యా. రీచ్ అయిన తర్వాత పోలీసులు ఎవ్వరు నా దగ్గర రాలేదు. A2 పోతే ఒక మామూలు వ్యక్తి పోతే, నేను అపోజిషన్ లీడర్గా పోతే రారు. A2 పోతే పోలీసులు అంతా సలాం కొడతారా మీరు? గులాంగిరి చేస్తారా మీరు? యు ఆన్సర్ దిస్. మీ మీద నమ్మకం ఎట్లా వస్తుంది ఈ పోలీసుల పని? ఏమనుకుంటున్నారు మీరు? నేను కూడా 14 ఏళ్ళు మిమ్మల్ని రన్ చేశాను, పోలీసు వ్యవస్థని 40 ఏళ్ళు వాచ్ చేశాను, 22 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటి తప్పుడు పనులు చేయించామని అడుగుతున్నాం. మనసుండి ఎవరన్నా కానీ గట్టిగా మాట్లాడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, పనిష్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మంచి పద్ధతి కాదు. ఈ విషయాలన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ చేసింది. అదే చెప్తున్నా. ఎంత అక్కడ ఏడిపించారండి అతన్ని, ఎంత ఏడిపించారు? ఎప్పుడన్నా 25% యునానిమస్ అయిన సందర్భాలు ఉన్నాయండి రాష్ట్రంలో? ఇదేం పెద్ద పోటుగాడా ఈ ముఖ్యమంత్రి? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు 25% యునానిమస్. ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఒక గాలి ముఖ్యమంత్రి, గాలి కబుర్లు, ఇష్టానుసారంగా రౌడీజం చేయడం. రౌడీజం చేయడానికి వచ్చింది ముఖ్యమంత్రిగా? నేరాలు చేయడానికా, దోచుకోవడానికా? ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ రోజు ఇట్లే పోలీసులు బిహేవ్ చేశారు. బిహేవ్ చేసి కడాన ఆ రోజు కరోనా ఉంటే వాయిదా వేస్తే ఎందుకు వాయిదా వేశారని క్వశ్చన్ చేసిన వ్యక్తులు, ఎలక్షన్ కమిషన్నే మార్చేసిన వ్యక్తులు, ఇప్పుడు ఎలక్షన్లు పెడతామంటే కరోనా తగ్గిన తర్వాత ఎందుకు పెడతారని మళ్ళా కోర్టుకు పోయి అడ్డం పడే పరిస్థితి వచ్చిందంటే, అంటే గుద్దుకోవాలనే ఎలక్షన్లో. ఏం గుద్దుకుంటారండి మీరు? ప్రజలంతా తిరుగుబాటు చేసి ఊర్లేక రాని మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఆ స్టేజ్ వస్తుంది ఇప్పుడు.
ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా సరే అపహాస్యం చేయాలనుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అదే మరిగా రౌడీజం చేయాలనుకుంటే కూడా మీ ఆటలు సాగవు. పోలీసులు కూడా వంతబాడితే మీరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎవరైతే వంతబాడతారో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజ్యాంగం శాశ్వతం, చట్టం శాశ్వతం. చట్ట ఉల్లంఘన జరిగిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులే. చట్ట ఉల్లంఘన చేయని వాళ్ళపైన మీరు శిక్షలు వేసే పరిస్థితి వస్తే ఉల్లంఘన చేసిన మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతామండి? చరిత్ర వదిలిపెడుతుందా? మిమ్మల్ని వదిలిపెడదు. ఈరోజు ఆనందపడవచ్చు, మీరు సఫర్ అవుతారు రేపు. గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని ఎంత మానసికంగా ఇబ్బంది పెడుతున్నారో దానికంటే ఎక్కువ ఇబ్బంది మీరు పడతారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా కూడా తీసుకోవద్దండి. వైసీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు జరగడానికి వీలేదు, వ్యాక్సిన్ అన్నీ చెప్పారు. కానీ కోర్టు తీర్పు ఈరోజు చూస్తే కనుక ఎన్నికలు పెట్టము, రాజ్యాంగబద్ధ సంస్థకు ఉన్న అధికారాలను కూడా మరోసారి స్పష్టం చేసింది. నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చేది మెజారిటీ ఓట్లు వేస్తేనే అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వస్తుంది. అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగ ప్రకారం పనిచేస్తామని మేము ఇది చేసాం, ప్రమాణ స్వీకారం చేసి వస్తాం. ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ ప్రకారం పనిచేస్తామని వచ్చిన వ్యక్తులు ఇప్పుడు ఏమంటున్నాం? ఉన్మాది పరిపాలనలో మేమే, మాకు ప్రజలు ఓటేశారు, కౌన్సిల్ మాట్లాడింది అపోజిషన్గా రద్దు చేయి. మొన్న రద్దు, ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? మళ్ళా నామినేషన్లు. అంటే నీకు ఒక వ్యక్తిత్వం ఉందా? నీకు ఒక క్రెడిబిలిటీ ఉందా? అయిపోయింది. ఇంకొక పక్క ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టింది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి లాభం లేదు, తీసేయి. నువ్వెవరు తీసేయడానికి? తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషను కోర్టు ద్వారా వస్తే ఇప్పుడేంటి ఎలక్షన్లు పెట్టడానికి లేదు? మీకు అధికారం ఏముంది? ఎలక్షన్ల గురించి మీరు మాట్లాడే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుంది? అదే ఉంటే ఇంక ఎలక్షన్ కమిషన్ ఎందుకండి? అంటే ఇతను చూస్తే రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్ని కూడా ఈయన కండక్ట్ చేసుకుంటాడేమో, నామినేషన్ రాసుకుంటాడేమో. ఆ పరిస్థితికి వచ్చేసాడు. ప్రజలకేదో అది ఇస్తానని చెప్పేసి మాటలు చెప్పి నేను సర్వాధికారిని, నా ఇష్ట ప్రకారం జరుగుతుందనే పరిస్థితికి వెళ్ళాడు. ఇప్పుడు కోర్టులు కూడా అదే అన్నాడు, వేయడానికే లేదు, మీరు చేయడానికే లేదు అంటాడు. కోర్టులు కూడా లెక్కలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు? మాకు అధికారం వేస్తే ఇచ్చారు కాబట్టి నేను చెప్పేది జరగాలని. అంటే ఇంక కోర్టు లేదు, ప్రతిపక్షం లేదు, స్వయం ప్రతిపక్ష ఇవి లేవు, రాజ్యాంగంలో ఉండే వ్యవస్థలు లేవు, కడాన మీడియా, ఫోర్త్ ఎస్టేట్ మీరు లేదు. 2430 జీవో తీసుకొస్తే మీరు గమ్మున ఇంట్లో పడుకున్నారు, మీరు మాట్లాడలేకపోయారు. కడాన మీరు కూడా ఒక పిరికితనంతో, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ మీడియా పైన, పిరికితనంతో మీరు ఇంట్లో పడుకున్నారు. ఇంకా మాకు అడ్డం లేదని విర్ర వీగిపోయారు. మీ మీద కేసులు పెట్టారు. ఎప్పుడు మీడియా పైన కేసులు పెట్టలేదు, ఫస్ట్ టైం మీడియా కేసులు పెట్టారు. ఇప్పుడు ఒకరిద్దరు గట్టిగా వేస్తే వాళ్ళు టీవీ కట్ చేస్తారు, కేబుల్ టీవీలో. ఏమనుకుంటున్నారు మీరు? ఎందువల్ల కట్ చేస్తారు? ఏమవుతుంది మీ వల్ల? దానికి కూడా ప్రత్యామ్నాయం తొందరలోనే వస్తుంది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇన్ని ఉన్మాద చర్యలు చేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళని వదిలిపెట్టాలంటే ప్రజలు మనం ఆ విషయమే నేను హెచ్చరిస్తున్నా. చూద్దాం బ్రదర్, ఏం చేస్తారు చేస్తాను, చేయనండి, చూస్తాను. ఎన్ని రోజులు అడ్డం పడతాడు ఈ డీజీపీని చూస్తాను. ఎన్ని రోజులు ఈ డీజీపీ అరాచక పాలన చేస్తాడో కూడా నేను చూస్తా. గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ వర్కింగ్ అండర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ పరంగా పనిచేస్తున్నారు తప్ప రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది, నాకు హక్కు ఇచ్చింది, చట్టం మీకు హక్కు ఇచ్చింది, నాకు హక్కు ఇచ్చింది. రేపు మీరు రిటైర్ అయిన తర్వాత, కాకి బట్టలు తీసేసిన తర్వాత మీరు నేను ఇద్దరం సిటిజన్సే. కానీ ఈరోజు నేను అపోజిషన్ లీడర్గా ఉండొచ్చు, నిన్న సీఎంగా ఉండొచ్చు, రేపు ఇది కూడా పోతే ఆర్డినరీ సిటిజన్గా ఉండొచ్చు. మీరు కూడా అంతే. ఆ కాకి బట్టలకు గౌరవం ఇవ్వండి, వేసుకున్న బట్టలకి గౌరవం ఇచ్చి చట్టాన్ని అమలు చేయండి. లేకపోతే
వద్దు, నా వల్ల కాదు, నేను ఈ ప్రెషర్ తట్టుకోలేను, ఈ తప్పుడు పనులు చేయలేనని దండం పెట్టి ఇంటికి వెళ్ళండి. కనీసం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని, శబాష్ అని. వీళ్ళ మారిగానే ఇప్పుడు కోర్టు కూడా పనిచేసి ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? చట్టాలు కొంతమందికి చుట్టాలు కాదు. జడ్జిలు మారినంత మాత్రాన జస్టిస్ మారదు. ఎవరు ఆ పని చేయలేరు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎవరైనా ఒకరిద్దరు కానీ సరిగా చేయలేకపోయినా దానిపైన నెక్స్ట్ లెవెల్లో రిలీఫ్ వస్తుంది. న్యాయం అల్టిమేట్గా నిలబడుతుంది. అన్యాయం, దౌర్జన్యాలు అల్టిమేట్గా ఇది అవుతాయి. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే, ప్రజలు ఏమవుతున్నారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒత్తిడి పెంచుతున్నారు. గౌరవంగా బతికే కుటుంబాలు గౌరవంగా బతకలేని పరిస్థితి తీసుకొస్తున్నారు. అబ్దుల్ సలాం ఏంటి ఆయన చేసిన నేరం? చేయని నేరానికి కేసు పెట్టారు. పాపం అతను నేను నేరం చేయలేదన్నాడు. కాదు, నువ్వు నేరం చేసావన్నారు. ఎందుకు వచ్చింది కర్మ? నాకు ఎవరు లేరని ఇంట్లో ఉండే బంగారు కూడా ఇచ్చేసాడు. మళ్ళా ఇంకొక దొంగతనం పెట్టారు. దాంతో పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేసి వీళ్ళు మాట్లాడిన మాటలు, నువ్వు జైలుకు పోతావు, నీ భార్య ఒకటే ఇంట్లో ఉంటుంది, రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోలీసు వెళ్తారు, ఊహించుకోమన్నారు. అది ఊహించుకున్నాక ఇంకా నేను సాధించేది ఏమీ లేదు. నేను చచ్చిన నా కుటుంబం ఉంటే, నా భార్య ఉంటే అవమానం పాలవుతుంది. ఒకవేళ ఆవిడ పోయినా నా పిల్లలుంటే అనాథులైపోతారని నలుగురిని తీసుకుపోయి రైల్వే ట్రాక్కి తాళ్ళు కట్టి పిల్లల్ని నలుగురు బలవంతపు ఆత్మహత్య చేసుకున్నారంటే, ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్ఫుల్ ఫర్ దిస్ గవర్నమెంట్? షేమ్ఫుల్ ఫర్ ది పోలీస్? ఐఎమ్ ఆస్కింగ్, ఆన్సర్ దిస్. 2 రోజుల్లో పంపించి మళ్ళా మీరు బయట తీసుకొస్తారా వాళ్ళని? ఇది ప్రభుత్వ హత్య కాదా? అలాంటివి ఎవరు? అతను పుంగనూరులో ఒక వీడియో పెట్టాడు. ఏమన్నాడు? నేను మీ అభిమానిని, మీకు ఓటేసాను, ఇంత పెంచేసారు, తిట్టాడు. కడుపు కాలింది, తాగాడు, తిట్టాడు. తిడితే ఏం చేస్తారండి? 3వ రోజు చచ్చిపోతాడా? చచ్చిపోతే మీరు పోస్ట్ మార్టం చేయరా? పోస్ట్ మార్టం చేయకుండా కనీసం మేము పోరాడిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తారా? కనీసం ఆ ఫోన్ ఎక్కడుందో చెప్పమంటే చెప్పరా? ఇప్పటికి కూడా అది హత్య, ఆత్మహత్య? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఇలాంటివి చాలా జరిగాయి. ఇక్కడ కిరణ్ చీరాల మాస్క్ పెట్టుకోకపోతే వాడు చంపేశారు. అదే ముఖ్యమంత్రి ఎప్పుడు మాస్క్ పెట్టుకోడు. యు ఆన్సర్ దిస్. ఎక్కడ? అప్పుడు ముఖ్యమంత్రి కూడా కొట్టాలి కదా, ఎత్తుపై లోపల వేయాలి కదా. డీజీ నీకు ధైర్యం ఉంది కదా, పెద్ద చెప్తున్నావు కదా, నేను పెద్ద చేసేస్తున్నానంటావు కదా, చెయ్యి. యు ఆన్సర్ దిస్. దట్ ఈజ్ జస్టిస్. అదే ప్రజల మనోభావాలు గుర్తుపెట్టుకోండి. చట్టం కొంతమందికి ఒక విధంగా, అదే చట్టం ఇంకొక విధంగా ఉంటే ప్రజలు ఆమోదించరు. మీరు తాత్కాలికంగా ఆనందపడవచ్చు మీ కాకి చూసి, మీ లాఠీ చూసి. శాశ్వతంగా మీ తుపాకులు కూడా పనిచేయవు. తుపాకులతో రాజ్యం చేయలేం. మనం ఏదో నాకు కాకి బట్టలు ఉన్నాయి కాబట్టి, కర్ర ఉంది కాబట్టి కొడతా, నేను రాజకీయం చేయలేము. మీరు చేయలేరు. ప్రజలందరూ నమ్మితే మీరు చేసేది కరెక్ట్ అనుకుంటే అప్పుడే మీకు ఫాలో అవుతారు. ఒకవేళ మీరు చేసే తప్పని తెలిసిన తర్వాత భయపడతారు కొంతమంది. అందుకే బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోడెళ్ల శివప్రసాద్ దగ్గర నుంచి అంత పెద్ద మహానాయకుడు, ఆయనే భయపడిపోయాడు. ఎందుకు వచ్చింది అవమానం, ఎందుకు వచ్చింది బాధ అని ఆయనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఆ విధంగా అందరినీ చంపేయాలనుకుంటున్నారు. లేకుంటే వాళ్ళైనా చచ్చిపోవాలా, లేకుంటే మీరైనా చంపేయాలా? వాట్ ఈస్ దిస్? దీనికి ఆన్సర్ లేదు ఈ రాష్ట్రంలో. అదే అడుగుతున్నాను నేను. ఏ రాష్ట్రంలో ఉందండి? నేను సవాల్ విసురుతున్నా. ఇలాంటి పరిస్థితి చట్టాన్ని ఉల్లంఘించిన రాష్ట్రం ఏదైనా ఇంత ఇదిగా బరిదెగించిన రాష్ట్రం ఉందా? ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ధర్మ పరిరక్షణ యాత్రకు మీరు మాకు పర్మిషన్ ఇచ్చి, మా నాయకులందరూ పోయిన తర్వాత చేస్తామంటే తెల్లవారితో పర్మిషన్ రద్దు చేసి మా నాయకులు అరెస్ట్ చేస్తారా మీరు?
దీనికంటే అపహాస్యం ఉందా అండి? అంటే రాముడి తల నరికితే దిక్కు లేదు, ధర్మ పరిరక్షణ యాత్ర పెడితే దిక్కు లేదు. ఎవడైతే ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి ప్రవీణ్ చక్రవర్తి రాజమార్గం, మేమేదైనా మాట్లాడితే మా మీద తప్పుడు కేసులు. అంటే నేను ఒకసారి చెప్పాను రాజశేఖర్ రెడ్డికి అసెంబ్లీలో, మీకు ఎట్లొచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అని అడిగాడు నన్ను. హూ ఆర్ యు టు ఆస్క్ మీ అని అడిగా. నాకు ఇన్ఫర్మేషన్ ఎట్టొచ్చిందని నువ్వు అడగడానికి ఎవరు? నేను అపోజిషన్ లీడర్ని, ప్రతిపక్షంలో ఉన్నా. దిస్ ఇస్ మై రైట్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎనీ సోర్స్. నేను నీకు రివీల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పా. పత్రికలకి అదే మరి నాకు ప్రజలకు కూడా హక్కు ఉంది, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు ఏ చట్టం ఏమి పీక్కోలేవని చెప్పాను నేను ఆలోచన. అదే చెప్తాను ఇప్పుడు కూడా. హక్కుల్ని కాల రాస్తే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. తిరుపతి ఎందుకు చేయరో చూపిస్తా. తమాషా అనుకోవద్దు. అందుకే ఈరోజు అందరూ కూడా మా వాళ్ళందరూ రోడ్డు మీదనే ఉన్నారు, నిరసనలు తెలియజేస్తున్నాం. తిరుపతి కూడా ఏం చేయాలో చేస్తాం. రాముడి తలదీసేసి 150 పైన దేవాలయాలపైన దాడులు చేసి, మేము ధర్మ పరిరక్షణ యాత్ర అంటే దాన్ని కూడా అడ్డం పెట్టి, మీ ఆలోచన చాలా ప్రమాదకరమైన ఆలోచన ఇది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెగాయిస్తే ఏమీ చేయలేరు మీరు. ఎంతమంది చంపేస్తారండి అనుకుంటున్నాడు, అతను చంపేస్తామని. చంపు, చూస్తాను నేను. శాశ్వతంగా జైల్లో ఉంటాం. తమాషా అనుకోవద్దు. ఫర్ ఎవర్ ప్రజాస్వామ్యంలో ఎవడైనా సరే ప్రజల మనోభావాలకు తల ఒగ్గక తప్పదు. దానికే తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడతాం. నేను మెయింటైన్ చేసింది ఇన్ని సంవత్సరాలు ఆ వ్యక్తిత్వమే, ఆ విశ్వసనీయతే. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని గౌరవించా, చట్టాన్ని ఫాలో అయ్యా. అదే మరి ఎవరైనా సరే ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటే చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేయాలంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోయా. మళ్ళీ చెప్తున్నా, అదే హెచ్చరిస్తున్నా. యూ కెనాట్ టేక్. చట్టాన్ని గౌరవించండి, మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే మాత్రం మీ ఆటలు సాగుతాయని పోలీసులు కానీ ఈ ప్రభుత్వ అధినేతలు కానీ పగటి కళల కంటే కన్వర్షన్స్ ఒక కమర్షియల్ లా ఇదైపోయిందండి వీళ్ళకు. ఫోర్సబుల్ కన్వర్షన్స్ నేను అడుగుతున్నా, దీనిపైన తేల్చాలి కదా. ఎందుకు ఫోర్సబుల్ కన్వర్షన్ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో? ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, ఫోర్సబుల్ కన్వర్షన్స్. ఈ ముసుగులో ఎన్ని వయలేషన్లు చేస్తున్నారు మీరు? ఎవరికి బెనిఫిట్ ఇది? ఎందుకు దాడులు? ఎందుకు ఒక మతం పైన అపవిత్రం చేయడం కోసం, ఆ మతాన్ని నమ్ముకున్న వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం కోసం ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే వాళ్ళు చేసిన నేరం ఏంటని అడుగుతున్నా. దేవుళ్ళపైన దేవాలయాలపైన దాడులు చేస్తే నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు కూడా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి నేను ఇష్టదైవం, నా ప్రాణాలు కాపాడిన మనోభావం నాకు నమ్మకం ఉంది. అలాంటప్పుడు నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిఘటించడం తప్ప అని అడుగుతున్నా. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే తాడేపల్లిగూడెంలో కూడా చర్చి మీద దాడి జరిగితే అదేవిధంగా స్పందించాను. ఆ విధంగా ఆ రోజు స్పందించి ఈరోజు హిందూ దేవాలయాలపైన దాడులు జరిగితే నేను మాట్లాడకూడదంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ మనుషులను పెట్టి ఎదురుదాడి చేపిస్తావా? నీ ఎదురుదాడి దగ్గర నా మనోబలం లేకపోతే నాకుండే విశ్వసనీయ దగ్గర నీ ఎదురుదాడి ఏమీ చేయలేదు, దగ్గర కూడా రావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఫ్రస్ట్రేషన్కి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడండి. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఇంకేమైనా ఎవరికైనా క్వశ్చన్స్ చెప్పండి. పంచాయతీ ఎన్నికల మీద గతంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలని ఆ ప్రాసెస్ అంతా రద్దు చేయాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయి, ప్రెస్ నోటిఫికేషన్ ఇవ్వమని. అదేవిధంగా మీరు కూడా కేంద్ర బలగాలతోనే ఎన్నికలు జరగాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా తాజాగా మీరు మేము ఈరోజు ఇదైనాక మేము సమీక్ష చేసుకుంటాం, ఏ విధంగా ముందుకు పోవాలో మళ్ళీ దాన్ని టేకప్ చేస్తాం. ఇప్పుడే నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ ఇష్యూ మేజర్ ఇష్యూ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే ఎన్నికలు ఇవన్నీ ఉంటాయి. పంచాయతీలో నెగ్గినా
బ్రదర్ ఒకటి కాదు, తెనాల్లో ఏం జరిగింది? ఎవడు పెట్టాడు బాటిల్స్? మిద్దె పైన ఎత్తకపోయి వీళ్ళు ఉన్మాదులు ఒక బాటిల్ పెడితే వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది కాబట్టి అడ్డంగా దొరికిపోయారు. అదే కానీ లేకపోతే వాళ్ళే తెచ్చుకుందని పెట్టేవాళ్ళు. ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవడి మీద కేసు పెట్టాలంటే మొన్న కూడా చూశారు మాచర్లో, ఒక కేసు పెట్టాలి, ఏం దొరకలేదు, ఒక 2 బాటిల్ పెట్టు, ఒక గంజాయి పెట్టు, కేసు పెట్టి గంజాయి స్మగ్లింగ్ చేశాడు, లేకుంటే 2 బాటిళ్ళు లిక్కర్ ఉంది, అది కూడా స్మగిల్ చేశారు. ఇది ఈ రాష్ట్రంలో జరిగే వ్యవహారం. కాబట్టి చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అదే చెప్తున్నా నేను, ఇతను ఈ ఉన్మాదులకి ఇంకొకటి కనపడదు. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే ఈ చర్యలన్నీ మీరు చూడండి. ఏమనుకుంటున్నారు? పెద్ద ఆలోచన 69 years రాజశేఖర రెడ్డిది సమకాలికుడు కడా వెంకట్రావు. వాళ్ళకంటే ఎక్కువ రాజకీయ జీవితం ఉండే కుటుంబం, మచ్చలేని కుటుంబం, ఒక పద్ధతి ఉండే కుటుంబం. విజయనగరం రాజులుగా వెలిగినటువంటి అశోక్ గజపతిరాజు పైన సింహాసనంలో పడి ఎంత అవమానం చేశారండి మీరు. కడాన రామాలయం వాళ్ళు పెట్టిన రాముడి విగ్రహానికి నేను డబ్బులు ఇస్తానంటే ఇవ్వద్దంటావా నువ్వు? అంటే ఎక్కడుంది నీకు? ఎంత టూ మచ్ అది. నువ్వు దోచుకోవడానికి వచ్చావు, వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళు కుటుంబం సాక్రిఫైస్ చేసింది, నీ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంది. నువ్వు ఇప్పుడు ఎన్ని చేస్తావు? డబ్బులు ఇవ్వడానికి వీలేదంట. తమాషాగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో రీసెంట్గా సంతబొమ్మాలి మండలంలో మనకి జరిగింది కదా, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అచ్చెన్నాయుడు మనుషులు ఉన్నారని చెప్పేసి ఏం బ్రదర్ దాంట్లో ఏంటి తప్పేంటి? 22 మెంబర్స్ రే అదే నేను చెప్పేది, అది కూడా ఉన్మాదుల చర్య. ఇవన్నీ ఏంటి తప్పు? నంది విగ్రహం పెట్టారు, పెడతారు, పెడితే తప్పేంటి? అపవిత్రంగా పెట్టారంట. బుద్ధి ఉందా మీకు? పోలీసు చట్టం తెలుసా నీకు? ఏంటి తప్పేంటి దాంట్లో? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆడెత్తకు పోయి రాజశేఖర్ విగ్రహం పెట్టుకోవాలి, నంది విగ్రహం కాదు. ఏమనుకుంటున్నారు మీరు? తమాషా అనుకుంటున్నారు మీరు? ఇలాంటి తమాషా రాజకీయాలు చేయొద్దండి, చెత్త రాజకీయాలు చేయొద్దండి పోలీసులు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుంటాయి మాకు కూడా. తమాషా అనుకుంటే మీ ఆటలు సాగుతాయి అనుకుంటే 22 మంది అరెస్ట్ చేస్తారా మీరు? అమాయకుల్ని. ఏం వాళ్ళ ఇంట్లో ఏం భూ కబ్జాలు చేశారా? హత్యలు చేశారా? దొంగతనం చేశారా? నీ సొత్తు ఏమైనా తిన్నారా? ఆ డిఎస్పీని అడుగుతున్నా, కొండ అధికారిని అడుగుతున్నా. యు ఆన్సర్ దిస్. తమాషా ఆడుతున్నావు. వాళ్ళు పెట్టింది ఇక్కడ నంది విగ్రహం ఉంది, పాతది ఉంది, ఇప్పుడు కొత్త పెడతాను పెట్టారు. పెడితే తప్పేంటి? అంటే నువ్వు ఎత్తుకొచ్చి రాజశేఖర విగ్రహం పెట్టుకోవాలనుకున్నావు. కాదు, మాకు ఆమోదయోగ్యం ఇది, ఇక్కడ ఉంది, అదే ఉండాలని పెట్టారు వాళ్ళు. తప్ప దానికి పవిత్రమైన రోజు పెట్టలేదంట. వీడు చెప్పాలి లగ్నం. మీ సాంప్రదాయాలు వేరే, మా సాంప్రదాయాలు వేరే. మా సాంప్రదాయాలు మాకు తెలుసు, చేస్తారు. నువ్వు ఎందుకు ఇంటర్ఫేర్ అవుతావు అక్కడ? తప్పండి ఇవన్నీ, తమాషలు అనుకోవద్దండి. కొంతమంది వంగి మాగిన వారికి తయారైపోయారు ఏదో వీళ్ళ ఇష్ట ప్రకారం. ఎంత టూ మచ్ కేసులు పెడుతున్నారంటే అది ఊహించినటువంటి క్రియేటివిటీ. డీజీపీకి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడ సింగరాయకొండలో 4 మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. 4 మెంబర్స్ పైన కేసులు పెట్టారు. అంటే రిపోర్ట్ చేయడం మీరు చేసిన నేరం, మాట్లాడడం మీరు చేసే నేరం. వాట్ ఇస్ దిస్? వీళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు, సెక్యులరిజం గురించి మాట్లాడతారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళకు వంగి మగదులు పాపం ఆ డబ్బులు పేటీఎం బ్యాచ్, ఆ బ్యాచ్ అంతా ఇదే పని చేస్తూ ఉంటుంది. కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం వాళ్ళు భజన చేస్తూ ఉంటారు. కింద ఉద్యోగస్తుల కోసం కాదు, వాళ్ళ సహా ఉద్యోగస్తుల కోసం ఆలోచించడంలా వీళ్ళకి భజన చేస్తారు. ఎందుకు? అవన్నీ మానేయండి. ఇంకా ఎవరెవరి పని వాళ్ళు చేద్దాం. వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు. ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను 40 ఏళ్ళు చూసా, ఏ అసోసియేషన్ కూడా రాజకీయ జోలికి రాలా. రాజకీయాలకు మీకేం పని? క్రైస్తవ సంఘాలకు రాజకీయాలతో ఏం పని? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. నేను గ్యాదర్ అయిన క్రైస్తవ సంఘాలు, జగన్మోహన్ రెడ్డి అజెండా ఉంటే జగన్మోహన్ రెడ్డి అజెండా చేయండి. అంతేగాని ఇక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చి ఇన్నేళ్ళు నేను గౌరవంగా అందరినీ సమానంగా చూస్తే ఇప్పుడు నా మీద మీరు దాడి చేస్తారా? అంటే అన్యాయం అని మాట్లాడితే దాడి చేస్తారా? తప్పు. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. నేనేదో దాడి చేస్తే భయపడిపోతాను అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.
నిర్మోహమాటంగా మాట్లాడతా, న్యాయం కోసం పోరాడతా. ఎవరైనా ఇష్టానుసారంగా చేస్తే వదిలిపెట్టను. ఇప్పటికే 16 మందిని హత్య చేశారు, 1350 కేసులు పెట్టారు, కొన్ని వందల మందిని అరెస్టులు చేశారు, సోషల్ మీడియా మొదలుకొని అన్నిట్లో. అయితే రోజు రోజుకో మా వాళ్ళు ఇంకా రాటు తేలిపోతున్నారు. రాష్ట్రం కోసం నేను మాట్లాడితే మా కార్యకర్త ఒక అతను మాట్లాడాడు. నేను మాట్లాడుతూ ఉంటే, సార్ మేము భయపడం, దేవుని కార్యక్రమం ఇది, ఈ దేవుని కార్యక్రమంలో మేము భయపడాల్సిన అవసరంలా, మేమెందుకు భయపడతాం, దేవుని కార్యక్రమంలో జైలు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్ అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు కార్యకర్తలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు. ప్రజల హక్కులు కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు. మొన్న మీరు చూస్తే ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మరి ఆపేసి పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ముందు ఐడి కూర్చుండేదాన్ని. అడిగాను సార్, మేము పన్నులు కట్టి మీకు జీతాలు వస్తున్నాయంటే మాకు కూడా ఉందినా, మాలో కూడా ఉంది, టీడీపీ రక్తం ఉంది మాకు, ఏం చేస్తాం వాళ్ళు డిఎస్పీ మీద కూడా కొన్నాను, వాళ్ళు కూడా కొద్దిగా చేంజ్ వచ్చేసారు. పార్టీ ఆఫీస్కి వెళ్తారు కాదు, మా మనసు ఉండేవాళ్ళు, చట్టం మీద గౌరవం ఉండే వాళ్ళందరూ ఓసారి పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేక బాధపడుతూ మనసును చంపుకొని పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు మనస్సాక్షిగా పనిచేయడం లేదు. మనసును చంపుకొని పనిచేస్తున్నారు. నేను చెప్తున్నా ఆ మాట, ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్. వాళ్ళకందరికీ హ్యాండ్స్ ఆఫ్. ఏమి నష్టం లేదు, ఏం కాదు. నా సమయం వచ్చింది, మీ అందరికి కూడా గట్టిగా ఉండే సమయం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.